తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రికార్డ్ స్కేల్ పై 7.4గా నమోదైంది. తైవాన్ సహా జపాన్ దక్షిణ ప్రాంతంలోని దీవులను భూకంపం అతలకుతలం చేసింది. భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు తైవాన్ తూర్పు తీరంలోని హోలియన్ పట్టణాన్ని తాకాయి. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. రాజధాని తైపీలో అనేక బిల్డింగ్లలో పగుళ్లు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జపాన్లోని కొన్ని దీవుల్లోనూ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. 1999 తర్వాత తైవాన్ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని నిపుణులు చెబుతున్నారు.人山消防员正在驾驶拉。తైవాన్ భూకంపం నేపథ్యంలో పొరుగున ఉన్న జపాన్ కూడా అప్రమత్తమైంది. జపాన్లోని యోనుగుని ద్వీపానికి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా జపాన్లోని ఒకినావా ఫ్రిక్చరిక్ తీర ప్రాంతాలకు జపాన్ మెటీరియల్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి కోస్తా తీరంలో సముద్ర అలలు 3 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. తైవాన్ లో వచ్చినట్టుగా భూకంపంతో అయితే ఈ తైవాన్ అనేది ఒక దేవి. ఇటు దక్షిణ చైనాకు, దాంతోపాటు దక్షిణ జపాన్ కు, సౌత్ కొరియాకు కూడా దక్షిణ భాగంలో ఉంటుంది. తైవాన్ అనేది ఒక చిన్న దీవి. ఈ చిన్న దీవితో ఉన్నటువంటి దేశంలో ఆ భూకంపం సంభవించడంతో ఆ తర్వాత అలలు ఎగిసి పడతాయి. ఈ అలలు మిగతా దేశాలకు కూడా, అటు దక్షిణ చైనాకు కావచ్చు, జపాన్ కావచ్చు, కొరియాకు కావచ్చు, ఈ ప్రభావం ఉంటుంది. దీంతో ఆయా దేశాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండటం బెటర్. ఎందుకంటే ఇలాంటి భూకంపాలు అప్పుడప్పుడు సంభవిస్తుంటాయి. సంభవించినట్టుగా సమయంలో ఆ తర్వాత సునామీ రూపంలో మిగతా దేశాలకు, ఇప్పుడు తైవాన్ లో భూకంపం అయితే మిగతా దేశాలకు ఇది ఒక సునామీ రూపంలో వెళ్తాయని చెప్పొచ్చు. అంటే అలలతోటి మిగతా దేశాలకు సరిహద్దుల్లో కూడా తగులుతాయి, మిగతా దేశాలకు కూడా తగులుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలో భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం యొక్క దేశాలు తైవాన్ కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, ఇలాంటి దేశాలు, చిన్న చిన్న దేశాలన్నిటికీ ఎప్పటికీ భూకంపాలు ఒక పెను ప్రమాదంగా ఉంటే అసలే చిన్న చిన్న దేశాలు ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా, ముఖ్యంగా అంటే భౌగోళికంగా కూడా చిన్న చిన్నగా ఉండటంతో చాలా విధ్వంసం సృష్టిస్తుంది. ఏ చిన్న భూకంపం వచ్చినా, ఏ చిన్న సునామీ వచ్చినా కానీ విధ్వంసం సృష్టిస్తుంది. అసలే తైవాన్ కొంతకాలం నుంచి చైనా తోటి వైరం పెంచుకొని చైనా తోటి అలుపెరగని పోరాటం చేస్తున్నట్టుగా తైవాన్ దేశానికి ఇప్పుడు వచ్చినట్టుగా భూకంపం ఒక విధంగా కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా దేశాలతో ఉన్నట్టుగా రిలేషన్ తో కూడా కొంతకాలం సస్టైన్ అవుతుంది. తైవాన్ కు అమెరికా సపోర్ట్ చేస్తున్నట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తైవాన్ కు భూకంపం రావడంతో మిగతా దేశాలు కూడా, ఆర్థికంగా ఉన్న దేశాలు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 36 భవనాలు కొలాప్స్ అయినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఆ 36 భవనాల కింద చాలా మంది అందులో క్షతగాత్రులు అయ్యి ఉండేట్టుగా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే 2 చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. మిగతా సమాచారం ఇంకా తెలవాల్సి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే తైవాన్ లో వచ్చినట్టుగా భూకంపంతో తూర్పు అంటే దక్షిణ భాగంలో పిలుసు కూడా ప్రభావం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన భూకంపం అలల రూపంలో, పసిఫిక్ మహాసముద్రంలో అలల రూపంలో చుట్టుపక్కల ఉన్న దేశాలు, జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, చైనా కావచ్చు, ఈ దేశాలన్నిటికీ కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ దేశాలు హెచ్చరికలు జారీ చేస్తాయి. ఎందుకైనా మంచిది సముద్ర పరిసర ప్రాంతాల జనాలు కావచ్చు, అక్కడ ఉన్న ఆస్తికి సంబంధించిన నష్టం జరగకుండా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి, అందులో జపాన్ ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్నట్టుగా ప్రాంతాల్లో, అంటే ఆ పసిఫిక్ మహాసముద్రం చుట్టుపక్కల ఉన్నట్టుగా జనాలను కూడా తరలించేట్లుగా పనిలో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి తైవాన్ చిన్న పిచ్చుక మీద కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. తైవాన్ ఈ సంక్షోభం నుంచి కోలుకోవడానికి కొన్ని నెలలు, కొన్ని ఏళ్లు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వరలక్ష్మి.